గురుగారు, ఉభయ వేదాంతాలు అంటే ఏమిటి? ఈ వేదాంతాలు ఎటువంటి అంశాలని ఆవిష్కరిస్తాయి? ఉభయ వేదాంతాలు అంటే ప్రతి దానికి కూడా ఇది అవునా కాదా అని తేల్చుకోవడానికి ఒక తర్కం ఉంటుంది. తర్కం అంటే రీసెర్చికల్ మెథడ్. ఇది అవునా కాదా, దాని పరిశోధన, దాన్ని తర్కం అని అంటాం సంస్కృతంలో. అనేక రకాలైన కారణాలను చూపించాలి. ఆ చూపించేటువంటి వేదాంత తత్వం ఒకటి ఉన్నది. పరిపూర్ణంగా భగవంతుడి అసలు మనం ఏ కారణాలతోనూ వెతకవలసినటువంటి ఆవశ్యకత లేదు. నాకు కావలసింది ఆ భగవంతుడు ఒక్కడే. ఈ విషయం అవునా కాదా అనే దాంతో నాకే సంబంధం లేదు. ఒకవేళ అయినా కాకపోయినా నాకు కావలసింది భగవంతుడే. కాకపోయినా అది భగవంతుడే. అది కుళ్ళిపోయిన వస్తువైనా అది భగవంతుడే. లేదు ప్రకాశించేటువంటి వస్తువైనా అది భగవంతుడే. నాకు తెలిసినంత వరకు లోకంలో ఉన్నవన్నీ భగవత్తత్వమే. అంతా భగవన్మయం, విశ్వం విష్ణు అనేటువంటి భావం మనస్సులో పరిపూర్ణంగా ఏర్పడితే అది వేదాంతం. అది దివ్యమైనటువంటి వేదాంతం. ఇంకో రెండవ వేదాంతం ఏదయ్యా అంటే తర్క వేదాంతం. ఇది అవునా కాదా అని తేల్చుకునేదాకా ఆ స్థాయికి చేరుకోకుండా మధ్యలోనే ఉండిపోవటం తర్క వేదాంతం. ఈ అవునా కాదా అని తేల్చుకున్నటువంటి వాడు చిట్ట చివరికి కాదు అనే స్థితికి రావచ్చు, అవును అనే స్థితికి రావచ్చు. ఏం జరుగుతుందో చెప్పలేం. ఆ రెండవ వేదాంతం కొద్దిగా ప్రమాదకరమైనది. కానీ మొదటిదైన వేదాంతం ఏదైతే ఉంటుందో అది పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో కూడుకున్నది. ఇంకో దాంతో సంబంధమే లేదు. అతడికి విశ్వాసం అంతే. ఇదిగో ఇక్కడ ఉన్నటువంటి ఈ పాత్ర భగవంతుని యొక్క రూపము, అంతే. ఆ విశ్వాసంతో ఉంటాడు. దానివల్ల నష్టం లేదు. కానీ ఈ తర్క వేదాంతం వల్ల కొంచెం కష్టం ఉంటుంది. దాంట్లో ప్రయత్నం చేస్తే అది పరిపూర్ణమైన స్థితికి వెళితే అతడు ఆ దివ్యమైన స్థితికి చేరుకోవచ్చు, లేదా దానికి వ్యతిరేకమైనటువంటి స్థితికి కూడా రావచ్చు. అటువంటి స్థితికి వచ్చే అవకాశం ఉన్నది. అందువల్ల ఆ ఉభయ వేదాంతాలలో ఈ రకమైన వేదాంతం చాలా కష్టం. ఈ రకమైనటువంటి వేదాంతాన్ని పొందటం కూడా కష్టం. రెండు పొందడమే. ప్రతి వస్తువులోనూ భగవంతుడిని చూడగలటం ఎంత కష్టం, ఎంత సాధన ఉంటే పొందుతాం. కనుక అది కష్టమే. ఇది ఒకవేళ అనుసరిస్తే తీరా చేరుకోవలసిన స్థితికి చేరుకుంటామా చేరుకోలేమా అనేటువంటిది కూడా కష్టమే. కనుక రెండు వేదాంతాలు కష్టతరమైనవే. దాని గురించినటువంటి సాధన సక్రమంగా ఉంటేనే ఆ వేదాంత తత్వాన్ని చేరుకోగలుగుతాం. ఇది దాని వ్యవహారం.